రెండో వారంలోకి ఎంటర్ అయింది ఇండిగో క్రైసిస్. నవికా కుమార్ గారికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఇంటర్వ్యూ అయింది. అండ్ గట్టిగా మాటలు చూస్తే ఆయన చెప్పిన పాయింట్ ప్రకారం మనకు ఒక 12 రోజులు ఉంది ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు రావడానికైనా, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా దీంట్లో డీజీసీఏ పొరపాటు ఎంతవరకు ఉంది మనకు తెలియడానికైనా. అండ్ ఇదంతా మీకు క్లారిటీ రావాలంటే ఎక్స్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారు ట్వీట్ చేశారు. ఒకనొకప్పుడు డీజీసీఏ అంటే సబ్జెక్ట్ మ్యాటర్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు, ఎక్స్ ఐఏఎఫ్ ఆఫీసర్స్, ఫైటర్ పైలట్స్, వీళ్ళందరితో నిండి ఉండేది. మరి ఇవాళ మొత్తం డీజీసీఏని మనం కంప్లీట్ గా జూమ్ ఇన్ చేసి చూస్తే అందులో ఎవరున్నారు? సబ్జెక్ట్ మీద కమాండ్ ఎక్స్పర్టీస్ ఉందా? డీజీసీఏ చైర్మన్ గా అందరూ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ మార్పు మళ్ళీ రావాలి. ఎక్కడో ఫారెన్ సీఈఓలు వచ్చి మన దగ్గర ఇంత హై మార్కెట్ క్యాప్ ఉండే ఎయిర్లైన్స్ కి సీఈఓగా ఉండడం ఏంటి? పైలట్స్ ఇంత స్ట్రెస్ లో పని చేయడం ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, రిఫార్మ్స్ రావాలని చెప్పి ఇది ఆయన అన్నమాట, నేను కాదు. అండ్ ఎగ్జాక్ట్ గా దేని గురించి మాట్లాడాలంటే ప్రజలు రెండు విధాలుగా చిలిపారు. ఒక సైడ్ వాళ్ళు కంప్లీట్ గా గవర్నమెంట్ తప్పు, ఏవియేషన్ అది లీనియంట్ గా వదిలేశారు ఎందుకు అని ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, లేదు గవర్నమెంట్ కానీ డీజీసీఏ కానీ చేయాల్సినంత కరెక్ట్ గా చేసింది కానీ ఇండిగో ఆంప్రెస్ చేసింది అని మాట్లాడే వాళ్ళు ఇంకో వైపు ఉన్నారు. కానీ ఇక్కడ మనం ప్రజల వైపు ఉండాలి, ప్రజల కోసం మాట్లాడాలి. జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.